is hid with Christ in God. When Christ, who is our life, shall appear, then shall ye also appear with him in glory. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుదాం. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే పై వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటిని మనస్కరించకండి, ఎందుకంటే మీరు చనిపోతిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవమై ఉన్న క్రీస్తు కనపరచబడినప్పుడు మీరు ఆయనతో మహిమ యందు కనపరచబడుదురు. This passage is talking about the coming of Jesus Christ. ఈ వాక్య భాగం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి సెలవిస్తున్నటువంటి విషయం. As you wait for Christ, నువ్వు క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుండగా, this is what Paul says. పౌలు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. That firstly you must seek those things which are above. మొట్టమొదటిగా పైనున్న వాటినే నీవు వెదకాలి. Set your affections on things above. పైనున్న వాటి మీదనే మీ మనసును ఉంచండి. The greatest problem with Christians is that they set their affection on things. కానీ అతి సమస్య ఏంటంటే క్రైస్తవులు వారి యొక్క దృష్టిని అంతటినీ కూడా కొన్ని వస్తువుల మీద మాత్రమే ఉంచుతున్నారు. But the Bible says you are dead to this world, you are dead to everything. కానీ లేఖనం సెలవిస్తుంది నీవు భూ సంబంధమైనటువంటి వాటి అన్నిటి విషయంలో నువ్వు మరణించినటువంటి వాడిగా ఉన్నావు. And you have risen with Christ. నీవు క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వాడు. And that's why you must set your affection on things above. కనుక నీ ఆశ, నీ కోరిక, నువ్వు వెతికేటటువంటివి సమస్తం కూడా పైన ఉన్న వాటి మీద ఉండాలి. When your heart, when your mind are fixed on things above, నీ ఆలోచన, నీ మనసు, నీ హృదయం సమస్తము కూడా పైన ఉన్నటువంటి వాటి మీదనే ఉండాలి. none of the things of this world will cause you to worry or be troubled anymore. నిన్ను భయపెట్టి కలవరపెట్టి బాధపరిచేటటువంటి లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచకండి. The devil will be defeated in your life. నీ జీవితంలో అపవాదికి ఓటమి కలగాలంటే He will see that he cannot use the sword of fear anymore on you. నీ మీద భయం అనేటటువంటి ఆ ఖడ్గాన్ని అతడు ఉపయోగించకుండా ఉండాలి అంటే It will become ineffective in his hands. అప్పుడు ఆ భయం అనేది వాడి చేతిలో ఆ ఆయుధం పని చేయనిదిగా ఉంటుంది. When he brings your worst fears before your eyes, అప్పుడు నీవు భయపడేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అపవాది నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చినప్పుడు they don't trouble you anymore. అవి నిన్ను ఏ విధంగానూ కలవరపరచలేవు. Your worst fear, ఎందుకంటే అది నీకు చాలా భయాన్ని కలిగించే విషయమైనప్పటికీ you say, I believe in Jesus. నువ్వు దాంతో చెప్తావు, నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను. When you do that, ఆ పని మీరు చేసినప్పుడు the devil is defeated. అపవాది ఓడింపబడతాడు. But you see, before you could do that, మీరు ఆ పని చేయడానికి ముందు you must learn to set your affection on things above. దానికంటే ముందుగా పైన ఉన్న వాటి మీద మాత్రమే మీ మనసు ఉంచినటువంటి వారుగా మీరు ఉండాలి. So the question is, what is above? మరి సరే పైన ఉంది అంటున్నారు, పైన ఏముంది ఇంతకి? What is there in heaven? పరలోకంలో ఏముంది? In this verse Paul says, where Christ sitteth on the right hand of God. ఇక్కడ దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తు పైన ఉన్నారని, Jesus Christ himself is above. ప్రభువైన యేసు క్రీస్తు వారే ఆయన తనకు తానుగానే ఆ పైన ఉన్నారు. Let me tell you this. ఈ విషయం చెప్పనివ్వండి. When you pray, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు do not imagine that Jesus is standing there in your room. నీ గదిలోనే ప్రభువైన యేసు క్రీస్తు వారు నిలబడి ఉన్నారని ఊహించుకొనవద్దు. That would be deception from the devil. అది అపవాది నుంచి వచ్చేటటువంటి మోసపూరితమైన ఆలోచన. He doesn't have to come and stand in your room. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ఎదుటికి వచ్చి నిలబడవలసిన అవసరం లేదు. You know what the devil will do? అపవాది ఏం